వాక్యమే సత్యమని మనం ఇదివరకు విన్నాం, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదండి, సత్యం కోసం చూస్తున్న వాళ్ళకి ఒక సంఘర్షణ కూడా సమీపిస్తున్న సంఘర్షణ ఈరోజు పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. మహాసంఘర్షణ గురించి చదువుతున్నాం కదా. 11వ పాఠంలో మన ముందుకు దేవుడు తీసుకొచ్చిన పాఠం ఏంటో మనం సిద్ధమైతే దైవశాఖలు కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజ్ గారు. ఈ మహాసంఘర్షణ ధారావాహికలో 11వ పాఠంకి వచ్చాం. డాక్టర్ గారు సమీపిస్తున్న సంఘర్షణ అన్నారు. ఆ సంఘర్షణ ఏమిటో దాని గురించి పరిచయం చేయండి. ఈ టాపిక్ మీద బాగా వివరాలు తెలుసుకోవటానికి మరి 35, 36 అధ్యాయాలు ఈ పుస్తకంలో బాగా రాయబడి ఉన్నది. తెలుసుకుంటే ఇంకా బాగా తృప్తిగా మీరు ఆ యొక్క జ్ఞానం పొందవచ్చును, తృప్తిగా ధైర్యంగా జీవించవచ్చును. ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలో ముందు తలంపు ఏం చెప్పాడంటే, శాస్త్రజ్ఞానం వాళ్ళు, సైన్స్ వాళ్ళు ఏం చేశారంటే, మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వ్యాపార రూపాలన్నీ కూడాను ఒక చిన్న ముక్కని తయారు చేశారు, ఎలక్ట్రానిక్ ముక్కని. అది సూది ద్వారా మరి కుడి చేతి మీద పెడతారనమాట. నువ్వు ఎవరైనా వెళ్ళినప్పుడు ఏదైనా కొనాలనుకున్నప్పుడు నీ చెయ్యి అక్కడ పెడితే ఆ కంప్యూటర్ అది చదివేసేసి ఎంత బ్యాంకులో డబ్బు ఉంది, మరి ఎంత కొంటున్నావు, ఏమేం జరుగుతుంది, నీ జీవిత చరిత్ర అంతా దాంట్లో ఉంటుందన్నమాట. అది తయారు చేస్తున్నారు. దీనివల్ల ఇది ఒక బియ్యపు గింజంత రూపంలో అంత మాత్రం ఉంటుందన్నమాట. చాలామంది చెప్తున్నారు ఇది ఒక మోసం చేయటానికి, మనుషులందరినీ కూడా కంట్రోల్లో పెట్టడానికి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే, ఇది మృగం యొక్క ముద్ర, దేవుని వైపు ఉన్నవారు లేనివారు దీనివల్ల తెలిసిపోతుందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ఆఖరి రోజుల్లో ఎంతమంది జనం ఉండాలో ఎంతమంది ఉండకూడదో చంపటానికి ఇది చేస్తున్నారని రకరకాలు అంటున్నారు. కాకపోతే లోకంలో ఎన్నో విచిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి, కొన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనకి నిలకడగా ఉండేది మాత్రం దేవుని వాక్యం. ఇదే మనకు సూచించేది. మనం బైబిల్లో ప్రకారం చూసినట్లయితే ఆఖరి రోజుల్లో మరి ముద్ర 666 అనే ముద్ర ప్రతివారు కూడా పొందుతారని మరి కొంతమంది బోధిస్తున్నారు. బైబిల్ వాక్యం చెప్తుందంటే, ఆఖరి రోజుల్లో నువ్వు ఎవరిని ప్రార్థిస్తావు, ఎప్పుడు ప్రార్థిస్తావు, ఎలాగ ప్రార్థిస్తావు, ఎప్పుడు ప్రార్థించాలా దేవుడు చెప్పిన రోజున, ఎలా ప్రార్థించాలా ఆత్మతోనూ సత్యం, డాన్సులతో, మ్యూజిక్లో, ఎలా పూజించాలా ఆత్మతో సత్యంతో, ఎప్పుడు పూజించాలి. సో ఎవరిని పూజించాలా? సృష్టికర్త దేవుణ్ణే మాత్రమే. సో ఈ యొక్క పూజ గురించి ముఖ్యంగా దేవుని చట్టం అవసరం లేదు, అది గతించిపోయింది, అది ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు మానవుడికి వర్తించింది కాదు. దేవుడు అందరినీ ప్రేమించి సిలువ మీద మరణించారు కాబట్టి చట్టాలన్నీ తీసేశారు. మనకేమాత్రం కూడా పరిమితం లేదు. దేవుడి ప్రేమ అపూర్వమైనది కాబట్టి మనకు ఏమాత్రం కూడా లిమిట్ లేకుండా మనం ప్రేమించాడు కాబట్టి మనం ఎవరినైనా ఎట్లయినా ప్రార్థించవచ్చని రకరకాలైన మరి కార్యాలు వస్తూ ఉండగా, ఆఖరి అసలైన పొరపాటు ఏమంటే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, సంఘర్షణ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఎవరిని ఎలా పూజిస్తావు అనేది. ఈ రోజు పాఠం దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. పరిచయమే చాలా విపులంగా ఉంది. మనకి పాఠం ఇంకెంత లోతుగా ఉంటుందో పాస్టర్ గారు వాక్యం వినిపిస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలోంచి తీసుకోబడ్డాది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము. డాక్టర్ గారు, మరి ప్రకటన గ్రంథంలో మీరు ఒక సంఘర్షణ సమీపిస్తుంది అంటున్నారు. అసలు మన ప్రకటన గ్రంథంలో తెలియబడిన ఈ సంఘర్షణ ఏమిటి? ఏ సంగ్రామం మనకు చివరగా రాబోతుంది? ప్రతి మానవుడు కూడా పరీక్షించబడాల. పరలోకం వెళ్ళాలంటే నీ గుణం, నీ జీవిత విధానము, నీ పద్ధతులన్నీ కూడాను దేవునికి అనుకూలంగా ఉన్నట్టు చూడాల. ఒక యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. వివాహానికి ఆహ్వానించబడ్డారు, అందరూ కూడా ఆహ్వానించవచ్చిన వాళ్ళు వచ్చారు, కానీ ఒక ఆయనకి మాత్రం సరైన వస్త్రం లేదు. పెండ్లి వస్త్రం లేకుండా లోనికి ఎట్లా వచ్చావు అని అంటే ఆయన ఏం మాట్లాడలేదు, పంపించి. సో ఆ దేవుని యొక్క నీతి వస్త్రాన్ని ధరించాలంటే దేవుడు చెప్పిన మాటలు వినాలి, ఆయన చెప్పిన వాక్యాలు, ఆయన చట్టాన్ని పాటించాలి. ఇక్కడ మాత్రం ఆఖరి రోజుల్లో ప్రతి పరలోకం వెళ్ళాలని గురి పెట్టుకున్న వాళ్ళందరూ కూడాను నువ్వు సత్యాన్ని పాటిస్తున్నావా లేదా, దేవుని ధర్మశాస్త్రం ఉందా లేదా, ధర్మశాస్త్రంలో అసలైన భాగం సబ్బాతుని పాటిస్తున్నావా లేదా అన్నది అతి ప్రాముఖ్యమైనది. ఆఖరి రోజుల్లో దీన్ని చూసి హేళనగా అంటారు.
మరి సబ్బాతును పాటించే వాళ్ళని చూసి మీరు యూదులు గోత్రపు వారా అని అంటారు. సబ్బాతును పాటించే వారిని చూసి మీరు ఒక సెక్ట్, ఒక తెగవారు, ఏదో శాపంతో ఉన్నవారు, మీరు పాత నిబంధన గ్రంథం అంటారు. అంతేకాని బైబిల్లో ఉన్నదన్నట్టు పాటిస్తున్నారే, దేవుని వాక్య ప్రకారం ఉన్నారని మరి మనందరినీ కూడా సంతోషపరిచేవాళ్ళు చాలా తక్కువ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7-9 వచనాల్లో నీవు సృష్టికర్తను మాత్రమే పూజించాలి, ఆయన సృష్టికర్తను పూజించినప్పుడు దేవుని యొక్క మృగం యొక్క ముద్ర పొందవు, కానీ దేవుని యొక్క మరి జ్ఞానాన్ని పొందుతామని రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో కూడాను 24 పెద్దలు సృష్టికర్త దేవుణ్ణి పూజిస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. ఆఖరి రోజుల్లో మనం పూజించవలసింది మరి పోపుల వారిని కాదు, పూజారులను కాదు, దేవుళ్ళని దేవతలను కాదు, సృష్టిని కాదు, మనం పూజించవలసింది సృష్టికర్తను మాత్రమే. ఇది చాలా ప్రాముఖ్యమైన ఇదనమాట. ఆఖరి రోజుల్లో పరీక్ష, ఎవరిని పూజిస్తున్నావు, ఎలాగ పూజిస్తున్నావు, ఎప్పుడు పూజిస్తున్నావు అనేది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో ఏ విధంగా ఇచ్చాడు, ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని యొక్క వాక్యాలను పాటిస్తూ ఆజ్ఞలు గైకొనుచు యేసును గుర్చిన విశ్వాసము కనపరుస్తున్న వారి మీద యుద్ధం చేయడానికి వెళ్ళింది. సో వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ మీద కాదు, వాళ్ళు కలిసిపోయిన వాళ్ళ మీద కాదు యుద్ధం చేసేది. ఎవరి మీద యుద్ధం చేయాలని అంటే దేవుని ఆజ్ఞ. నవీన కాలంలో విచారం అయింది ఏంటంటే క్రైస్తవ పేరు మీద ఎంతోమంది అద్భుతాలు చేయొచ్చు, ప్రాస్పారిటీ గాస్పల్, నువ్వు అభివృద్ధి పొందుతావు ఈ యొక్క సువార్త అని దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి కోటీశ్వర్లై విమానాల్లో తిరుగుతూ దేవుడు ఆశీర్వదించాడు, ఇది ఆశీర్వదించిన సువార్త అని చెప్తున్నారు. అలాంటి సువార్త ప్రభు దగ్గరికి ఏమాత్రం కూడాను బైబిల్ ప్రకారం లేదు. మనం సబ్బాతుని ఎప్పుడైతే ఆచరిస్తామో దేవునికి అనుకూలమైన బిడ్డలుగాను, వీఆర్ ఒబీడియంట్ టు గాడ్స్ లా, దేవుని యొక్క ఆజ్ఞకు మరి విధేయతమైన బిడ్డలుగా మనం నిలిచిపోతాం. కాబట్టి మన విశ్వాసం ఆ విషయాల్లో మనం పరీక్షించబడుతుంది. కాబట్టి మన విశ్వాసం జాగ్రత్తగా పెట్టుకోవాలని ఈ వాక్యం చెప్తూ ఉన్నది. విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం. పాస్టర్ గారు, మరి మృగము యొక్క ముద్ర గురించి ముందుగా చెప్పుకున్నాం. దానికి సంబంధించి మన ఈ కాలంలో రాబోతున్న విపత్తులు ఏమైనా ఉన్నాయంటారా? ఈ విపత్తులను మనం చూసుకుంటున్నప్పుడు ఇది కేవలము ముందు నుంచి కూడా మనం పాఠంలో నేర్చుకుంటున్న రీతిగా ఒక ఆరాధన మీద అది ఆధారపడి ఉంటుందని మనం చూస్తున్నాము. ఆరాధన ఎలాగంటే సృష్టికర్తను ఆరాధించటము. సృష్టికర్తను ఆరాధిస్తున్న వారందరికీనేమో దేవుని యొక్క ముద్ర పడుతుందని ప్రకటన 7వ అధ్యాయంలో మనం చూస్తాము. సృష్టిలో ఉన్న దానిని ఆరాధించటానికి బలప్రతం చేసి సాతాను కొన్ని అనుచరులను ఉపయోగించుకున్నట్లు మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయంలో మనం చూసుకున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని అభ్యంతరపరచటానికి మీలో ఉన్నవారే మిమ్మల్ని అప్పచెప్పి శ్రమల పాలు చేస్తారని కొన్ని మాటలు చెప్పినట్లు మనం చూస్తున్నాము. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో కూడా మీరు చూసుకున్నప్పుడు మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకును సహించువాడు రక్షించబడును అని మనం చూడగలుగుతున్నాం. బాగుందండి, చాలా స్పష్టంగా. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం ఇంకా తెలుసుకుందాం. 11వ పాఠంలోకి పునఃస్వాగతం. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు, ఇంకొంచెం వివరించండి. ఈ వాక్యాలను బట్టి మనం చూసుకున్నప్పుడు అంత్యకాలంలో ఎవరైతే నమ్మకంగా దేవుని యందు భయభక్తులుగా ఉంటారో వారికి కంపల్సరీ యొక్క సాతాను శ్రమ తీసుకొచ్చి తన యొక్క ప్రభావాన్ని వారి మీద చూపిస్తాడని మనం చూడగలుగుతున్నాము. ఎక్కువ భాగము అంత్యకాలంకి వచ్చేటప్పటికి ప్రారంభంలో ఆధ్యాత్మికమైన పరిస్థితిని చూపించిన ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోతుందంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కొనుగోలు చేసే దగ్గర, అమ్మే దగ్గర అది ప్రభావం చూపించబోతుంది. అంటే ఎవరికైతే ఆ యొక్క ముద్ర ఉన్నదో, ఆ ముద్ర అంటే ఎవరైతే ఇహలోక సంబంధమైన అధికారులకు లోబడి వారికి ఇష్టపూర్వకంగా ఉంటారో వారికే ఈ యొక్క కొనుగోలు చేయటానికి కానీ లేకపోతే అమ్మటానికి కానీ వీలవుతుందని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కానీ ఈ యొక్క శ్రమలలో కూడా నీతిమంతులు ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ప్రకటన 14వ అధ్యాయము 12వ వచనంలో వారు దేవుని యొక్క ఆజ్ఞల మీద, యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యం మీద వారి యొక్క ఓర్పును చూపించుకుంటారని మనం చూస్తున్నాము. అంతేకాకుండా ప్రకటన 14:4 వచనంలో కూడా ఆ గొర్రెపిల్ల ఎక్కడైతే వెళ్తూ ఉంటుందో వారు ఆ గొర్రెపిల్లను వెంబడిస్తూ ఉంటారు. వెంబడిస్తామంటే యేసుక్రీస్తు వారి యొక్క జాడలలో ఉంటూ, వాక్యములో ఉంటూ, ఆ సబ్బాతును అనుసరిస్తూ వారు ముందుకు వెళ్తారని మనం చూస్తున్నాము. అనగా ఈ యొక్క అంత్యకాలంలో ఈ యొక్క విపత్తులు జరుగుతున్నప్పుడు మనము సాతాను వైపు ఒకవేళ ఉన్నట్లయితే
ఇహలోక సంబంధమైన వాటి మీద ప్రభావం మన మీద పెట్టి దాన్ని మనల్ని ఉంచుకోవటానికి, దాని వైపు తిప్పుకోవటానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు వారి వైపు ఉంటే శ్రమైన, కష్టమైన, బాధ అయినా ఆయన ముందే చెప్పాడు ఉంటుందని. దాన్ని బట్టి మనం నీతితోటి, న్యాయంతో ఉండి దేవుని యొక్క ముద్ర పొందటానికి మనకు అవకాశం ఉంటుంది. బాగుందండి. ప్రభు ముందే అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను జయించానన్నారు. డాక్టర్ గారు, మరి ఈ మృగము గురించి చెప్తున్నాం, ముద్ర గురించి. అసలు ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మృగము ఎవరు ఏంటి కొంచెం చెప్పండి. 13వ అధ్యాయంలో వివరంగా రాయబడి ఉన్నది. మరియు 10 కొమ్ములను 7 తలలను గల 7 ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఎవరో ఆ యొక్క ప్రకటనీయుడైన యోహాను, ఇంత గంభీరమైన జీవి నీటిలో నుంచి రావటం. ఈ ప్రవచన వాక్యాల్లో నీరు అంటే ప్రజల్లో నుంచి వచ్చిందనమాట. ఇది సూచనంతా కూడాను మహా గొప్ప మరి సాతానుడు, అపవాది అని చెప్పుకోవచ్చునమాట. ఈ క్రూర మృగము సముద్రంలో నుంచి బయటికి రావటం అంటే మరి నీటిలో నుంచి, అంటే ప్రజల్లో నుంచి వచ్చింది. ఇది దాని వర్ణన, దీనికి కొమ్ములు, తలల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నని రాయబడి ఉన్నది. దీని ప్రకారం చూసినట్లయితే ఇది రోమా దేశంలో క్రైస్తత్వం ధరించిన సంస్థకి సంబంధించినట్లుగా మనం గుర్తిస్తున్నాము. రోమా దేశ క్రైస్తత్వం అన్న వెంటనే అందరూ చెడ్డవారు కాదు, వాళ్ళ సిద్ధాంతాలకి మనం వ్యతిరేకంగా ఉన్నాం. మనుషులు మంచివారు అవ్వచ్చును, కానీ సంఘంలో ఉన్న సిద్ధాంతాలు మాత్రం మంచివి కాదు. ఉదాహరణకి పోపు ఏమి తప్పు చేయడు, ఆయన దేవుడు లాంటి వాడు, ఆయన దగ్గర ఆయన పాప క్షమాపణ శక్తి ఉంది ఆయనకి. ఇవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నవి. అందు గురించి వాళ్ళు ఆ సంస్థను అంతటిని కూడా కలిపి ఒక క్రూర మృగం కింద పోల్చబడి చెప్పి ఉన్నది. ఆయన పుట్టినప్పుడు ఈ యొక్క డ్రాగన్, మహా ఘటసర్పము ఆయనకు అధికారం ఇచ్చినట్లుగా, పుట్టినప్పుడు ఆ పుట్టబోయే కుమారుని చంపడానికి ప్రయత్నించినట్లుగా, తర్వాత ఆ కుమారుని భద్రపరిచి మరి తన కార్యం సాధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా చరిత్ర చూసినట్లయితే ఆ యొక్క ఘటసర్పము, క్రూర మృగము కొంతవరకు కలిసి పనిచేసినట్లుగా మనకి ఈ యొక్క ప్రవచన వాక్యంలో కనపడుతున్నదన్నమాట. ఈ యొక్క ఘటసర్పము తన అధికారాన్ని, తన శక్తిని అంతా కూడాను ఈ యొక్క క్రూర మృగానికి ఇచ్చినట్లుగా మనకు కనపడుతున్నదన్నమాట. రోమా దేశంలో కాన్స్టంటైన్ చక్రవర్తి 321లో నేను కూడా క్రైస్తవుని అవుతున్నాను, ఎందుకంటే సామ్రాజ్యం ముక్కలుగా అయిపోతుంది కాబట్టి దాన్ని భద్రపరచడానికి, దాన్ని అభివృద్ధి పరచడానికి నేను కూడా క్రైస్తవుని అవుతున్నానని నిజంగా హృదయంలో మారాడా లేదు కానీ ఆయన మాత్రం రాజకీయంగా క్రైస్తవుడు అయ్యాడనమాట. ఎప్పుడైతే ఈ యొక్క మహా గొప్ప చక్రవర్తి క్రైస్తవుడయ్యారో మంత్రులందరూ కూడా వచ్చారు. మంత్రులందరూ వచ్చిన వెంటనే మరి జనం కూడా వచ్చారు. అందుకోసం దేశమే, ఆ యొక్క రోమా సామ్రాజ్యమే క్రైస్తవ సామ్రాజ్యంగా మారింది. ఇంతమంది ఒకేసారి వచ్చేసరికి దేవాలయాలు లేవు. మరి వాళ్ళ దేవతల దేవాలయంలోకి వెళ్ళేసరికి విగ్రహారాధన తీయొద్దులే, విగ్రహారాధన ఉంచండి అంటే మరియను పూజించాలా అంటే మరి యేసుప్రభు వారు డైరెక్ట్గా ప్రార్థన చేయకుండా మరియకి వెళ్ళి చెప్పాడు ఆయన. సో అట్లాగా రకరకాలుగా విగ్రహారాధనలు రావటం ఈ విధంగా జరిగింది అనమాట. ఈ రోమా దేశంలో పెరిగిన ఈ మహా గొప్ప ఘోరమైన క్రైస్తవ సంస్థ కొన్ని రోజులకి చాలా ఘోరంగా తయారైంది. అంతేకాకుండా ఐజాక్ బ్యాకస్ అని ఆయన చెప్తున్నాడు, ఈ యొక్క కాన్స్టంటైన్ రోమా దేశాన్ని వదిలిపెట్టి కాన్స్టాంటినోపుల్ అని ఆయన పరిపాలనా కేంద్రాన్ని మార్చాడు. అప్పటి నుంచి రోమా దేశంలో ఉన్న ముఖ్య పాస్టర్ గారికి పోప్ అని పేరు పెట్టి ఆయన క్రైస్తత్వం దేశం అంతటిని పరిపాలించాలని చెప్పారు. అప్పటి నుంచి కూడాను క్రైస్తత్వం ప్రపంచం మీద తప్పుడు క్రైస్తత్వం, బైబిల్కి వ్యతిరేకమైన క్రైస్తత్వం బలపడి విస్తరణ అయిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాము. ఈ 13వ అధ్యాయంలో కేర్ఫుల్గా మనం జాగ్రత్తగా చూసినట్లయితే 13వ అధ్యాయంలో బ్లాస్ఫమీ అన్న ఒక మాట జాగ్రత్తగా కనపడుతుంది. బ్లాస్ఫమీ అంటే ఏంటంటే దేవదూషణ అంటే ఏంటంటే దేవుడు లేకపోయినా దేవుడు ఉన్నాడు, నేనే దేవుణ్ణి. 2 ఎగ్జాంపుల్స్ చూడవచ్చును. ఒకటేమో నేను క్షమాపణ ఇవ్వడానికి నాకు శక్తి ఉన్నది, రెండోదేమో నేను దేవుడి స్థానంలో ఉన్నాననేది. ఈ రెండో కూడా బైబిల్కి వ్యతిరేకమైనది. ఈ ఘోరమైన ఈ యొక్క క్రూర మృగము ఈ యొక్క అధికారాన్ని చలాయిస్తూ ఉన్నదన్నమాట. చాలా వివరంగా తేటతెల్లం చేయబడుతుంది మనకి అక్కడ. పాస్టర్ గారు, మరి ఈ ప్రస్తుత లోకంలో సమకాలీన పరిస్థితులను బట్టి మనం గమనించినట్లయితే మృగపు యొక్క ముద్ర, దాని ఉనికిని ఎలా గుర్తించగలమంటారు?
మృగం యొక్క ఉనికిని మనం చూసుకున్నప్పుడు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు కాదు అని చెబుతూ ఎవరైతే దేవుణ్ణి ఆరాధించకుండా ఇహలోక సంబంధమైన సాంప్రదాయాలకు ఎక్కువ మొగ్గు చూపెడతా ఉంటారో వారు ఆ మృగానికి ఆరాధన చేస్తున్నట్టు, లేకపోతే మృగానికి ఎక్కువ మొగ్గు చూపించినట్టు మనం చూడగలుగుతున్నాము. అది ఎలా చెప్పగలుగుతామంటే ప్రకటన 13:5 మనం చూసుకున్నప్పుడు డంబపు మాటలను దైవ దూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. ఆ మృగం కోసం మాట్లాడుతూ దేవునికి విరోధంగా మాట్లాడటానికి ఒక నోరు, అంటే అవకాశం దేవుడు ఇవ్వలేదు, అది అవకాశం తీసుకుంటున్నప్పుడు దేవుడు అలౌ చేస్తున్నాడు. అది ఏం చేస్తుందంటే అలా చేస్తూ ఆ మృగానికి నమస్కారము చేయమని చెబుతూ, మరి ఇక్కడ మనం కొన్ని గత పాఠాలలో మనం నేర్చుకున్నాము. ఈ యొక్క 1260 దినాలు 42 నెలల యొక్క ప్రవచనము అక్కడ జరిగింది మనం చూస్తున్నామంటే దేవుని యొక్క స్థానాన్ని తీసుకుని ఏ రీతిగా మరి చేస్తున్నట్టు. అదే రీతిగా దానియేలు గ్రంథంలో కూడా 7:25 కూడా చూసుకున్నప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఆ రాజు తన యొక్క పరిపాలన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఆ యొక్క గుర్తింపును మనం ఎలా తీసుకోవచ్చు అంటే దేవునికి ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మనం గుర్తింపు తీసుకోవటానికి ఉంటుంది. ఈ యొక్క 1260 రోజులు ప్రవచనాన్ని మనం గత కొన్ని పాఠాల క్రితం చదువుకున్నాం. కానీ 538 సంవత్సరం నుంచి 1798 సంవత్సరం వరకు ఎవరు పరిపాలన చేస్తారు, ఏం జరిగింది అన్నది మనం ఒకసారి చరిత్రను చూడగలిగితే ఇంకెక్కువ మనకు తెలుస్తుందండి. బాగుందండి. అంటే ఈ సంఘటనలు బట్టి ఆల్రెడీ మృగం ముద్ర అనేది కొనసాగుతున్నట్టుగా మనం అర్థం చేసుకుందాం. చిన్న విరామం తీసుకుందాం. చిన్న విరామం తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. సంఘర్షణ చివరి భాగంలో ఇంకొంచెం తెలుసుకుందాం. పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, ఇంకొంచెం వివరించండి. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఎలాగా అర్థం చేసుకోగలుగుతామంటే అది జరిగిపోయిన కాలం ఇందాక చూసుకున్నాము. ప్రస్తుత కాలంలో కూడా మనము మరి పోనీటిఫ్ అనే ఒక అతను మనం చూస్తున్నప్పుడు ఆయన ఈ యొక్క రిలీజియస్ అన్నిటికీ కూడా ఒక కాలేజ్ హెడ్గా ఆయన ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క సంఘాలన్నిటిని కూడా ఒకరితో ఐక్యమత్యంగా తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మరి వెంటికాన్ కూడా అతనిని ఆహ్వానించి తన యొక్క ఆలోచన విధానము కూడా వారు స్వాగతిస్తూ ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము ఏ రీతిగా చెప్తున్నదో దాన్ని బట్టి మనం చేయాలని చెప్తున్న ప్రస్తావన కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మరి జూన్ 6వ తారీఖు 2012లో మనం చూసుకున్నప్పుడు అక్కడ దగ్గరగా ఒక 15,000 మంది సెయింట్ పీటర్ స్క్వేర్ రోమ్లో మాట్లాడుతున్నప్పుడు కలుసుకుని వారందరూ కూడా చూస్తున్నప్పుడు పోప్ బెనెడిక్ట్ 16 అన్న అతను ఏమంటున్నాడంటే మనందరము కూడా ఆదివారంను దేవుని యొక్క రోజుగా మనం చేయాలి. ప్రతి ఒక్కరూ స్త్రీ అయినా కానీ పురుషులైనా కానీ వారి కోసము వారి కుటుంబం కోసము దేవుని కోసము ఆదివారాన్ని ఒక పవిత్ర దినముగాను ఒక విశ్రాంతి దినముగా పెట్టాలని ఆయన ఒక సూచన ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సాతాను తన యొక్క పనిలో ఒక సంఘాన్ని వాడుకుంటుంది, లేకపోతే ఒక మృగాన్ని ఒక రాజును వాడుకుంటుందని ఎలాగైతే ప్రకటన 13 మనం చూస్తున్నామో అలాగే ఈ మాటలను బట్టి మనం చూస్తున్నప్పుడు మరి యొక్క ఆదివారం చట్టం అనేది ఒక ఉనికిలోకి తీసుకొస్తూ అంత్యకాలంలో ఈ యొక్క విషయాలను బయలుపరుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. బాగుందని అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది, దీన్ని మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. డాక్టర్ గారు, భూమి నుంచి వచ్చిన మృగం అని మన ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, దాని యొక్క చేష్టలు ఎలా ఉంటాయో చెప్పండి. 13వ అధ్యాయం 2వ భాగం, మొదటి భాగమేమో క్రూర మృగము గురించి నేర్చుకున్నాము. ఆ అధ్యాయంలోనే 11వ వచనంలోంచి మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకొచ్చుట చూచితిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచు, ఎవరి వలె? ఘటసర్పం అంటే సాతానుడు. అది ఘటసర్పం వలె మాట్లాడుచు అది ఆ మొదటి క్రూర మృగంకున్న అధికారపు చేష్టలు దాని ఎదుట చేయుచున్నది. అంటే మరియు చావు దెబ్బ తగిలిన బాగుపడి ఉన్న ఆ మొదటి మృగము భూమియు దానిలో నివసించువారు నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అంటే దీన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే, పరిశీలన చూసినట్లయితే, ఇది భూమిలో నుంచి వచ్చిందంటే మనుషులు ఎక్కడా లేని అది ఇది దేశం ప్రాంతం నుంచి బయలుదేరింది. అంటే ఈ యొక్క వాస్కోడగామా ఈ క్రొత్త దేశాన్ని కనుగొన్న తర్వాత స్వేచ్ఛ కొరకు మనుషులు అక్కడ బైబిల్ పట్టుకొని వెళ్ళి స్వేచ్ఛగా తయారయ్యి
ఎప్పుడు ఉత్తర అమెరికా అని మనం చెబుతూ ఉన్నాము. అది బేసిక్గా స్టార్ట్ అయినప్పుడు 1770వ సంవత్సరాల్లో అది క్రైస్తవ దేశము, స్వేచ్ఛా దేశము, డెమోక్రసీ, ప్రజా పరిపాలన అని చక్కగా చెప్పుకుంటూ గొప్ప చేసుకున్నారు. అది స్వతంత్రం వచ్చిన సంవత్సరం 1776వ సంవత్సరం, 1789వ సంవత్సరంలో ఇది స్వతంత్ర దేశము, ఎవరు దీన్ని ఈ స్వతంత్రాన్ని దొంగిలించలేరు, ఇది దేవుని వాక్యంపై ఆధారపడి ఉన్నదని డబ్బులు మీద కూడా ముద్ర మేము దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామని బైబిల్ ప్రకారం వాళ్ళు చేయటం ప్రారంభించారు. 1789కి ఇది ప్రపంచం దేశాలన్నింటిలో మహా గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇట్స్ వరల్డ్ పవర్, గొప్ప దేశం. కానీ దానికి 2 కొమ్ములు ఉన్నట్లుగా చెప్పింది. ఈ దేశానికి 2 కొమ్ములు, ఆ జంతువుకి, ఆ మృగానికి 2 కొమ్ములు ఉన్నట్లుగా. ఇది సాధు జంతువు, గొర్రెపిల్ల లాంటి, అంటే సాధు జంతువు. ఈ సాధు జంతువు దేవాలయంలో వాడతారు, అంటే క్రిస్టియన్ కంట్రీ అని చెప్పుచు దీనికి 2 కొమ్ములు ఉన్నాయి. ఏంటి ఆ 2 కొమ్ములు? పొలిటికల్, రాజకీయ, అంతేకాకుండా రిలీజియస్ లిబర్టీ, అంటే మత స్వేచ్ఛ అనేది వీడికి ఉన్నది. అందుకోసం ఎవరు కూడాను నువ్వు ఖచ్చితంగా ఈ మతాన్నే పాటించాలి, ఈ మతాన్నే పాటించాలి ఎప్పుడు కూడా వాళ్ళు చేయరు. బేసిక్గా అది క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ అందరిని కూడా చేర్చుకుంటారు. ఇది మహా గొప్ప దేశంగా పేరు పొందిందనమాట. దీని గుర్తులన్నీ కూడా చక్కగా బైబిల్ ఎట్లా చెప్పిందో ఆ దేశంలో అట్లా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది మనం ఊహించింది ఏమీ లేదు, అక్కడ మాట్లాడింది అక్కడ వర్తిస్తూ మనకు కనపడుచు ఉన్నదనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ 13వ అధ్యాయంలో 11, 12 వచనాలకు వెళ్ళినట్లయితే ఈ యొక్క మృగము, క్రూర మృగము ఏ విధంగా ఉన్నదో వారిలాగా మాట్లాడుతుంది. అంటే మీరు కూడాను ఆదివారం నాడే పూజించాలి, సృష్టికర్తను కాదు మీరు పూజించవలసింది, మానవుడు ఏర్పాటు చేసిన మత సిద్ధాంతాలను మీరు, అర్థమవుతుందండి, రోమన్ క్యాథలిక్ వారి పద్ధతులను మీరు పాటించాలని మాట్లాడవలసి. చూడండి 12వ వచనం చదవగలరా? అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు శాస్త్రాలన్నీ దాని ఎదుట చేయుచున్నది, మరియు దానికి చావు దెబ్బ తగిలిన బాగుపడి ఉన్న ఆ మొదటి మృగము భూమి దానిలోని నివసించు వారందరూ నమస్కారం చేయుచున్నట్లు బలవంతం చేయుచున్నది. అంటే ఏంటి? మొదటి మృగానికి నమస్కారం చేయమని ఈ మృగము బలవంతం చేస్తుంది. దేనికని అర్థం ఏంటంటే, ఇదిగో కథోలిక్ వారు చేసేదే నిజము, కథోలిక్ వారు చేసిన ఆదివారం చట్టమే నిజము, దాన్ని చేయకపోయినట్లయితే మీకు కొన్ని అవకాశాలు పోతాయి, మీ జీవితం కొంచెం కష్టమైపోతుంది, మిమ్మల్ని వేరు చేస్తాము, మమ్మల్ని నుంచి మిమ్మల్ని తొలగించేస్తాము, అన్నీ కూడాను ఆఖరి రోజుల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడాను అక్కడ మనకి కనపడుచు ఉన్నది. అమెరికాలో ఆ రోజుల్లో ప్రారంభించిన బైబిల్ ప్రకారం ఉన్న నిష్టమైన క్రైస్తవ పద్ధతులు, అలవాట్లు ఈ రోజుల్లో లేవు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఆయన రాస్తున్నాడు క్రిస్టియన్ మ్యాగజైన్, దిస్ ఇస్ నో మోర్ ఏ క్రిస్టియన్ కంట్రీ, ఇది క్రైస్తవ కుటుంబం కాదు. అయితే పోపు వారు వచ్చినప్పుడు మాత్రం రాజకీయ నాయకులు వచ్చిన దానికి ఆహ్వానం కన్నా ఈయన దేవుడిలాగా ఆహ్వానించి ఆ ఆదివారం చట్టాన్ని బలపరచడానికి ఆ రోమన్ కేథలిక్ వారికి మొక్కి వంగి ఈ దేశము భయపడుతూ ఉన్నది. ఇది 2వ మృగం యొక్క చేష్టలు, జరుగుతున్న కార్యాలు. అంటే ఇవన్నీ చూసినప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాము, ఏమి జరగబోతుందో రానున్న కాలంలో, దేవుని వాక్య ప్రకారం ఉన్న వాళ్ళకి ఎన్ని శ్రమలు రానయ్యాయి అనేది ఈ 2 మృగాలు కలిసి ఆ ఘటసర్పం మాట విని ఎంత జరగబోతుందో మనం గ్రహించగలం. బాగుందండి. అయితే ఈ సమీపిస్తున్న సంఘర్షణ గుర్తెరిగినట్లు ప్రేక్షకులను దీవించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అంత్యకాలంలో జరుగుతున్న సంఘటనలను మేము జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా మమ్మల్ని మేము సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరిచే బాధ్యతను కలుగ చేస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చాలా విలువైన పాఠం అండి, చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. తెలుసుకుంటున్నాం కదా ప్రియ సహోదరులారా, సమీపిస్తున్న సంఘర్షణ, ఇందులో మనము కూడా ఉన్నాం, మన ఉనికి ఉంది అందులో, మనం గ్రహించకపోయినప్పటికీ. కాబట్టి ఈ లేఖనాల ద్వారా మన పరిస్థితిని గ్రహించుకొని మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఈ సంఘర్షణ హృదయాల్లో మాత్రమే కాదు, భూమి మీద కూడా చివరి ఘటనకు వచ్చింది. భూమి యొక్క చివరి సంఘటనలు ఏంటనేది వచ్చే పాఠంలో మనం తెలుసుకుందాం. అంతవరకు ఈ పాఠంతో మీరు సిద్ధపడి ఉండాలని ప్రభునామములో మీకు శుభములు తెలియజేసుకుంటున్నాం.